అన్న నమస్తే. నమస్కారం మురళి. బాగున్నారన్న? బాగుంటాం. మీరు బాగున్నారు? బాగున్నా అన్న. 30 ఏండ్ల వర్గీకరణ ఉద్యమం విజయం తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈ ప్రస్థానాన్ని తలుచుకుంటే ఏమనిపిస్తుంది మీకు? చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకు గర్వంగా ఉంటుందంటే 2 కారణాలు, 3-4 కారణాలు కూడా ఉంటాయి. ఒకటి, ముందుగా సరే వర్గీకరణ విజయం అనేది ఒక అంశం. కానీ ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళ ప్రస్తావన కంటే ముందు, ప్రారంభం కంటే ముందు మాదిగల అస్తిత్వం సమాజంలో గౌరవంగా కనిపించేది కాదు. మాదిగ అనే పేరు చెప్పుకోవడానికే సిగ్గు, బాధ, భయపడుతున్న రోజులు అవి. ఎక్కడ మాదిగ అని తెలిస్తే చిన్న చూపు చూస్తారో, అవమానిస్తారో, అంటరాని వాళ్ళు అంటారు అని చెప్పి బాధపడుతూ బతికిన జాతి. ముందు గొప్ప విజయం ఏంటంటే ఆత్మన్యూనత భావాన్ని కోల్పోయి పొడగొట్టుకొని మాదిగలుగానే ఆత్మగౌరవంగా జీవించే పరిస్థితి ఎంఆర్పిఎస్ ద్వారా వచ్చింది. నాకు తెలిసి విజయాల్లో అతి ముఖ్యమైన విజయం మాదిగల అస్తిత్వం, మాదిగల ఆత్మగౌరవం, మాదిగల ఉనికి వాళ్ళ ప్రపంచం చూస్తున్నారు. 2, ఈ పోరాటం ఏ లక్ష్యం కోసమైతే మొదలైందో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా 3 సంవత్సరాల పాటు జరిగిన ఉద్యమ ప్రస్థానం మొత్తం పరిగణనలు తీసుకుంటే, ఒక చిన్నగా మొదలైన ఉద్యమం, ఒక కుగ్రామంలో మొదలైన ఉద్యమం ఇవాళ భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూమెంట్గా ఎదిగింది. ఇవాళ దేశంలో ఎక్కడ కూడా ఒక ఉద్యమం ఒక లక్ష్యం కోసం నిలబడాలన్నా కూడా చాలా కష్టతరమైన పరిస్థితులు ఉన్నాయి. మనం భారతదేశంలో ఎన్నో సామాజిక ఉద్యమాలు వచ్చినాయి, కనుమరుగైనాయి. కానీ దేశ చిత్రపటం ముందు మాత్రం 3 దశాబ్దాలుగా ఎంఆర్పిఎస్ నిలబడ్డది, విస్తరించగలిగింది, లక్ష్యం వైపు తీసుకెళ్ళగలిగింది. ఇది ఒక విజయం. సేమ్ టైం ఏ లక్ష్యం కోసమైతే మొదలుపెట్టామో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ముందు ప్రజల్ని చైతన్యం చేయడం, ఆ చైతన్యమైన ప్రజల్ని సమీకరించడం, సమీకరించబడ్డ ప్రజల చేత మళ్ళీ ఉద్యమాల వైపు నడిపించడం, ఆ ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్న దశలో వచ్చే కష్టాలు, నష్టాలు, బాధలు, కొన్ని సందర్భంలో నిందలు, నిర్బంధాలు, జైళ్ళు, కొన్ని మరణాలు, ఇవన్నీ ఉద్యమం చెవి చూసింది. భారతదేశంలో ఏ సోషల్ మూవ్మెంట్ మీద జరగనన్ని కుట్రలు ఎంఆర్పిఎస్ మీద జరిగినాయి. అంటే ఒకవైపు వర్గీకరణ అడ్డుకునే శక్తులు, ఒకవైపు ఉద్యమంలోనే పాల్గొంటూ మళ్ళా కొంత నీరు గారిపోయి పాలకుల వైపు నిలబడే శక్తులు, మరొక వైపు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చిత్తశుద్ధి లేని పాలకులు, ప్రశ్నిస్తే నిర్బంధాలు పెట్టిన సందర్భాలు, ఉద్యమాన్ని చీల్చే సందర్భాలు చాలా చూసాం. అయినప్పటికీ ఎన్ని అవాంతరాలు వచ్చినా జాతి ఉద్యమంకే అండగా నిలబడ్డది. సమాజం కూడా ఉద్యమాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని సమాజంలో అన్ని వర్గాలు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నాడు నేడు ఇప్పటి వరకు నిలబడుకుంటూ వచ్చేసి, అంటే ఇట్లాంటివి చూసిన తర్వాత చాలా గర్వం ఉంటుంది కదా. చరిత్రలో ఏనాడు కూడా ఇవి లేవు. ఏది కులం పేరు చెప్పుకునే ప్రస్తావన అంతకుముందు లేదు, ఆత్మగౌరవం వచ్చింది. 2, ఏ ఉద్యమం కూడా నిలకడగా 3 దశాబ్దాల పైగా నడిచింది లేదు. ఇవాళ నువ్వు ఇంటర్వ్యూ చేసే సమయానికి ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలై 30 సంవత్సరాలు 6 నెలలు, 30 సంవత్సరాలు 6 నెలలు. 94 జూలై 7, ఓకే, 2004 జూలై 24 జూలై 7 అయిపోయింది. ఇవాళ ఫిబ్రవరి 7లో ఉన్నాం కదా. అంటే 30 సంవత్సరాలు 6 నెలలు ఉద్యమం ఎంత స్టబండ్గా నిలబడ్డదో ఒకసారి చూసుకుంటే ఇప్పుడే మనకు అర్థమవుతుంది. రైట్ అన్న. ఈ ఉద్యమ ప్రస్థానంలో మీరు చాలా నిర్బంధాలు ఎదుర్కొన్నారు, చాలా అవమానాలు ఎదుర్కొన్నారు, ఎన్నో ఒడిదుడుకులు, వెన్నుపోట్లు కూడా ఎదుర్కొన్నారు. ఎప్పుడైనా అనిపించలేదా ఇన్ని నిర్బంధాలు, ఇన్ని వెన్నుపోట్లు, ఇన్ని ఒడిదుడుకులు, ఇంత నిర్బంధం ఉన్నప్పుడు ఎందుకు ఈ ఉద్యమం మనకు అవసరమా అని ఎప్పుడు అనిపించలేదా? ఇప్పుడు అది నిరాశ నిస్పృహలో మనలో ఆవరిస్తే అట్లాంటిది వస్తుంది. ఒకవేళ అట్లాంటిది వచ్చి నిరాశ నిస్పృహకే లోన్ అయితే ఇక ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళాం. అంతే కదా, అక్కడి నుంచి ఇక స్టాప్ అయిపోతాం కదా. అట్లాంటిది వస్తే స్టాప్ అయితే నష్టం ఎవరికి? మనం ఏ లక్ష్యం కోసం అయితే మొదలుపెట్టామో ఆ లక్ష్యానికి నష్టం. ఆ లక్ష్యం వ్యక్తిగతంగా నడిచేది కాదు కదా, సమాజం కోసం నడిచేది, జాతి కోసం నడిచేది కదా. కాబట్టి ఒక లక్షల మంది, కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేర్చే విషయంలో
కొన్ని నష్టాలు కష్టాలు ఇబ్బందులు వ్యక్తిగతంగా ఎదురైనా కూడా వాటిని మనం మనసులో పెట్టుకొని ఎంతకాలం నేను చేయాలని అనుకున్నాం అనుకో, ఆ ఉద్యమ లక్ష్యం దెబ్బతింటే ఎంతమంది నష్టపోతారు? కోట్ల మంది నష్టపోతారు కదా. అంటే కోట్ల మంది ప్రజల భవిష్యత్తును దృష్టి పెట్టుకొని నడుతున్నప్పుడు వ్యక్తిగతంగా వచ్చే సమస్యలు సందర్భాలు ఉద్యమానికి వచ్చే ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలనే ఒక ఆలోచన ఉంటే తప్ప ఉద్యమం నడవదు. ఈ ఆలోచన ఎందుకు ఉండాలి? లక్ష్యం కోసం ఉండాల్సిందే కదా. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గొప్ప మాట చెప్పాడు. నీ లక్ష్య సాధనలో మధ్యలో వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడానికి నువ్వు ఏదైనా కోల్పో, కానీ ఆత్మస్థైర్యం కోల్పోకు అంటాడు. ఎప్పుడైతే ఆత్మస్థైర్యం కోల్పోతామో నిరాశ నిస్పృహలు ఏర్పడతాయి. నిరాశ నిస్పృహలు ఏర్పడ్డ కాడ ఒక అడుగు కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మాకు కష్టాలు బాధలు నిందలు నిర్బంధాలు అన్నీ ఎదురైనాయి అనుకో, జైళ్ళు ఇవన్నీ మరణాలు కూడా ఎదురు, వాటన్నిటిని చూసి నువ్వు అన్నట్టుగానే మాలో ఇంకెంతకాలం చేయాలని అనుకున్నాం అనుకో, ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు కదా. ఈ లక్ష్యం దాకా లక్ష్యాన్ని ముద్దాడే స్థాయికి వచ్చేవాళ్ళం కాదు కదా. సో లక్ష్యం గొప్పది, అది వ్యక్తుల కోసం జరిగేది కాదు, ఒక జాతికి ఒక టోటల్ సమాజానికి జరిగే ఫలితం అందించే సమయంలో వాటన్ని ఎదుర్కోవడం అనేదే ముఖ్యం. ఎవరికైనా సరే, నాకే కాదు, మధ్యలో వచ్చే ఏదైనా లక్ష్యం కోసం ఎదుర్కోవాల్సిందే. కానీ ఒకటన్నా, మీకు వ్యక్తిగతంగా ఒక గొప్ప ఉన్నతమైన ఆశయం, జాతికి ఆ ఫలాలు అందాలనే ఒక గొప్ప సంకల్పంతో మీరున్నారు. కానీ వ్యక్తిగతంగా మీకంటూ ఒక కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, అమ్మ ఉంది. ఎప్పుడు కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను, లేదా నా వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, వాళ్ళు చాలా పోగొట్టుకుంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు అనే ఆవేదన మీరు ఎప్పుడు కలగలేదా? కుటుంబంలో నేను కూడా సభ్యున్నే కదా. ఆ కుటుంబ సభ్యులు కొన్ని సందర్భంలో ఇబ్బందులు పడుతున్నారనే విషయం నా అర్థమైనప్పుడు ఒక కుటుంబ సభ్యుడిగా కొంత బాధపడుతూ మాట వాస్తవమే కదా, పడతాం కూడా, సహజంగా పడతాం. కానీ ఆ బాధ నుంచి బయటపడడానికి మళ్ళా మనం తీసుకోవాల్సిన చైతన్యం ఏంటిది? సరే, ఒక జాతి కోసం మనం పూర్తి సమయం వెచ్చిస్తున్నప్పుడు, ఓ జాతి కోసం ప్రయాణం చేస్తున్నప్పుడు కదా, ఆ జాతి విముక్తిలోనే కుటుంబ విముక్తి కూడా ఆధారపడి ఉంటుంది కదా. కాబట్టి కుటుంబం విముక్తే ప్రధానమవుతే ఉద్యమం నడవదు. జాతి భవిష్యత్తు ముందుకెళ్తున్న దశలో ప్రయాణం సాగుతున్నప్పుడు కుటుంబం ఇబ్బంది పడదు తప్పదు. ఇట్లాంటి ఇబ్బందులు లక్షల కుటుంబాలు కూడా పడుతూనే ఉంటాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను సమయం ఇవ్వకపోవడము, లేకపోతే పిల్లలు కొంత దూరంగా ఉండడము, కుటుంబానికి దూరం ఉండడము, లేదా సందర్భం వచ్చినప్పుడు ఏదన్నా ఇంటి కుటుంబ అవసరాలు కూడా ఇబ్బందులు పడడం అనేది ఉన్నది అనుకుందాం. మరి ఈ మాదిగ జాతిలో 180 మంది పేదలే కదా, వాళ్ళ జీవితాలు కూడా ఇబ్బందే కదా. వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఒక లక్ష్యం నెరవేరాలి కదా. ఆ లక్ష్యం నెరవేరే క్రమంలో ఆ 80 లక్షల కుటుంబాలు ఏ ఇబ్బందులు అయితే పడుతున్నాయో అట్లనే ఈ కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది అనేది అనుకోవాల్సి వస్తుంది. ఆ జాతి విముక్తిలోనే ఈ కుటుంబ విముక్తి ఉన్నదని మనం భావించుకుంటే ప్రయాణం జరిగింది. ఉద్యమ ప్రస్థానంలో దాదాపు నాకు తెలిసి కరెక్ట్గా ఒక 5 ఏళ్ళు గడిపి ఉంటారు మీరు కుటుంబంతో. ఒక సందర్భంలో నాకు ఒక విషయం తెలిసిందన్న, మీరు ఒక 3 నెలలు దాదాపు 4 నెలలు బయట ఉన్నప్పుడు ఉద్యమంలో భాగంగా ఇంకా రావట్లేదు, మా వల్ల కావట్లేదు, ఒకసారైనా రప్పించుకోవాలని మీకు చాలా ఇష్టమైన ఒక డాగ్ని చనిపోయిందని చెప్పి మిమ్మల్ని రప్పించుకోవడం జరిగింది, నిజమేనా అది? అవునవును, నిజమే. అంటే అది టామీ ఇంట్లో ఉంటుంది, అది ఫమెరియను, చాలా కాలం బతికింది. అది 17-18 సంవత్సరాలు బతికింది. ఇప్పుడు ఇంట్లో కూడా ఒక చిన్నది ఉంటుంది, అది కూడా ఇప్పుడు 17-18 సంవత్సరాలు చిన్నది. అది చూచేటోళ్ళకు అది సంవత్సరమో 2 ఏళ్ళు అనిపిస్తుంది, కానీ అది చాలా దాన్ని చూస్తే మళ్ళీ బాధ అనిపిస్తుంది. అంటే ఇంత ఏజ్ వచ్చింది, అది ఎప్పుడన్నా సడన్గా ఏమైనా అవుతుందా అని చెప్పి బాధ అనిపిస్తుంటుంది. అట్లుంటుంది. చనిపోయినప్పుడు వచ్చి దాన్ని అమ్మ శాంపేటలో అమ్మ సమాధి పక్కనే దాన్ని పెట్టేసి. నిజంగా చనిపోయిందని అబద్ధం చెప్పి మిమ్మల్ని ఇంటికి రప్పించడం కోసం ప్రయత్నం చేశారని చెప్పారు. ఒక సందర్భంలోమో అది లిఫ్ట్లో ఇరికి కొద్దిగా ఇబ్బంది పడ్డది, దాని మెడకు అది పడ్డది, అది చిన్ను అనే దానికి. అప్పుడు సడన్గా నేను పరిగెత్తుకొని వచ్చాను ఒక దూరం ఉండి. ఒక సందర్భంలో అది చనిపోయిన వార్త తెలిసి ఇక దాన్ని అమ్మ సమాధి దగ్గరికి తీసుకెళ్ళి సమాధి చేసాం. అటాచ్మెంట్ ఉంటుంది.